లంబోదర స్వామికి లంబోదర స్వామికి లంబోదర స్వామికి అందరూ చూడండి, ఇదే లంబోదర స్వామి గారి జల సాహసం. స్వామికి స్వామిజీ హిమాలయాల నుంచి నీళ్ళలోనే వస్తున్నారు. లంబోదర స్వామికి లంబోదర స్వామికి లంబోదర స్వామికి లంబోదర స్వామికి లంబోదర స్వామికి. ఓయ్, నువ్వింకా జలసమాధి కాలేదా? నేను మోయడం వదిలేసుంటే మీ స్వామి జలంలోనే జల సమాధి అయి ఉండేవారు. డబ్బులు ఇచ్చాలవయ్యా. స్వామికి లంబోదర స్వామికి నమః. సైలెన్సాయ నమః. నమస్కారం స్వామి. చెప్పండమ్మా. స్వామి, మా అబ్బాయి చెప్పిన మాట వినడం లేదు. అమెరికా వెళ్తానని మొండికేస్తున్నాడు స్వామి. అమెరికా బాబు, అమెరికాకు ముఖ్యం ఒబామా, కానీ నీకు ముఖ్యం మీ నాన్న. లంబోదర స్వామికి. శిష్య, ఇళ్లలో మిమ్మల్ని ఒకడు మోసుకొని వచ్చాడు కదా, వాడు కూలి అడుగుతున్నాడు, ఎలా మేనేజ్ చేస్తారు? ఆ మానవ రూపాన్ని ఇక్కడికి రమ్మని చెప్పు. ఓయ్, ఇలా రావయ్యా, కూలి ఇస్తాడు, తీసుకో. కూలి అడిగావా? అవును. ఆహా, అందరూ ఏట్లో జాబులు పడితే మా స్వామి నోట్లో జాబులు పడుతున్నారు. దీన్ని ఫ్రై చేసుకొని తినే. లంబోదర స్వామికి లంబోదర స్వామికి. ఓ, జన్మిస్తే జననం, నడిస్తే పయనం, సుబ్రహ్మణ్య శరణం. మా అమ్మ అమ్మా నమస్కారం అమ్మా. లార్డ్ సుబ్రహ్మణ్యం మీకు జీవితంలో సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తాడమ్మా. కూర్చోండమ్మా. మీరు కూర్చోండి స్వామి. నాకు ఆధ్యాత్మిక గురువు మనం చాలా సంగమేశ్వర స్వామి గారన్నది అఖిల లోకానికి తెలుసు. కానీ ఆయనే నా దగ్గర శిష్యుడిగా చేరాలని ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పంపించినట్టు విన్నాం. వింత ప్రపంచం. అమ్మా, 108 సుబ్రహ్మణ్యం గుళ్లకు కాలినడకన ప్రయాణం చేసి భక్తితో తీసుకొచ్చిన శక్తి స్వరూపుడి ప్రసాదమమ్మా ఇది. దీనిని విభూతిగా నుదుటా దిద్దుకోవచ్చు, మిగిలింది నోట్లోనూ వేసుకోవచ్చు. అలా వేసుకుంటే తీరని కోరికలన్నీ తీరుతాయి, మీ జీవితం సుఖపడుతుంది. చెవికుండలాలమ్మా, దీన్ని 6 పూట్ల భోజనంలో మిక్స్ చేసి మింగే. ఈ ఇంటికి కొన్ని దోష పరిహారాలు చేయవలయు తల్లి. స్వామివారి ఒక్కరోజు మా ఇంట్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరిస్తే మేమెంతో సంతోషిస్తాం స్వామి. అది మాత్రము జరగదు. ఏమంటున్నారు స్వామి? ఒక్కరోజు చాలదు, 48 రోజులు, ఒక్క మండలం ఇక్కడే సేద తీర్చుకుంటూ పళనిస్వామి దివ్యరూపాన్ని దర్శనం చేసుకుని వెళ్లాలనేది ఈ సేవకుని చివరి కోరిక. ఒరే ముత్తు, మన గెస్ట్ హౌస్ లో స్వామివారు ఉండడానికి అన్ని ఏర్పాట్లు చూడు. అలాగే త్వరగా వెళ్ళు. రండి స్వామి. అటులనే గానిమ్ము. జన్మిస్తే జననం, నడిస్తే పయనం, స్వామి సుబ్రహ్మణ్య శరణం. సుబ్రహ్మణ్యేశ్వర. లా, 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 లా. యమ్మ, 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 యమ్మ. స్వామి మీరా? కుమారి, నీకోసమనే మేమిక్కడికొచ్చాం. ఇప్పుడే నేను జ్ఞాపకం వచ్చాననుకుంటా. ఇప్పుడు నీ జ్ఞాపకం రాలేదు, నీ బాతు జ్ఞాపకం వచ్చింది. బాతా? అవును, ఒక బాతుని పట్టుకొని దాని కాళ్లను సూప్ చేసివు, గుండెను ఫ్రై చేసి మిగిలిన ఐటమ్స్ అన్నిటినీ పులుసు పెట్టి తీసుకొని నా మందిరానికొచ్చేయి. స్వామి, బాతు వేడి కదా? బాతు వేడని నాకు తెలుసు, కానీ దాంతో 2 టిన్ బీర్లు కొట్టావనుకో వేడంతా చూమంత్రకాయలా పైకి ఎగిరిపోతుంది. అయితే ఒక కండిషన్. ఏంటా కండిషన్? నన్ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవాలి. వ్యభిచారం వ్యభిచారం, స్వామి. తప్పు తప్పు, అపచారం అపచారం, సారీ, టంగ్ ట్విస్ట్ అయిపోయింది. మీ దగ్గర నాకు పర్మిషన్ ఏంటి? నేనే కౌగిలించుకుంటా. అయ్యో ఒక్కసారి అయ్యో, పట్టుకోరా, వదిలే వదిలే. నన్ను వదలకుండా పట్టుకోరా. ఎవరో వస్తున్నట్టున్నారు. ఎవరూ రావట్లేదు, ఊరికే చెప్పాను. ఆ, స్వామి, నిజంగానే ఎవరు వస్తున్నారు స్వామి? ఎవరది? టైం అయింది, ఇంకా వేడి నీళ్ళు పెట్టి. అయ్యో, 2 ముసలాళ్ళు వస్తున్నారే, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? స్వామి, ఆ అండాలోకి వెళ్ళి దాక్కోండి స్వామి. అండాలో నేను దాక్కోవడమా? అండ చరచరాలన్నిటినీ నాలో దాచుకున్న వాడిని నేను అండాలో దాక్కోవడమా? నేనేం తప్పు ఎవరు చేశానని? కౌగిలించుకుంటే ఏంటి స్వామి? చెడ్డ పేరు వచ్చేది మీకే కదా. వెళ్ళి దాక్కోండి స్వామి. అయ్యో, ఇతనే బాతులో ఉన్నాడు, ఇతనికి బాతు మోసం కావాలట. సరోజా, నీళ్లు పట్టి పెట్టావా? ఇన్ని పట్టావేంటి? మరి పొయ్యి మీద పెట్టలేదే? పొయ్యి మీదనా? ఒంటరిగా ఎత్తలేను, రా సాయం చేయి. స్వామి ఈరోజు అయిపోయాడు. మంట బాగా బెట్రా. మంట బాగా పెట్టేస్తారా? ఏ, నీళ్లు కాగానే నన్ను పిలు, సోంబేర్లా చూస్తూ నిలబడకు. నీళ్లు మాత్రమే కాగుతాయా? లంబోదర స్వామి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలి, త్వరగా త్వరగా.
పక్షవాతం రావాల్సిన వయసులో నీకెందుకే ఆశీర్వాదం? ఆయనే పైకి వెళ్ళిపోతున్నాడు, ఆయన దగ్గర ఆశీర్వాదమా? అయ్యయ్యో అయ్యయ్యో, తట్టుకోలేకపోతున్నానే, తట్టుకోలేకపోతున్నానే. మహాజనులారా, ఇంతవరకు నా జల విన్యాసాన్ని చూశారు, ఇప్పుడు నా అగ్ని విన్యాసాన్ని చూడండి. స్వామి మీరెలా నిప్పుల్లో నిలబడ్డ అవతారాన్ని ఎవ్వరూ చూడటం కుదరదు, అందరినీ పిలుచుకురానా? ఇప్పేమిటి గొప్పేమిటి, ఇక్కడ శరీరం అంతా కాలి నలుపైపోతుంది. ఈ విన్యాసాన్ని ఎవరూ చూడకూడదు. మీరిద్దరూ నేల మీద పడుకొని పూలం దేవిలా నమస్కరించండి. ఇదిగో చెవికుంట వాళ్ళ దీపిక, నీకు చెవిలో బయటపడి చెప్పాలా? ఇదిగో దీపిక పడుకోనే, చిచి దీపిక పడుకో పడుకో. నువ్వు బయటికి లాగవే. త్వరగా అమ్మో. నెమ్మది నెమ్మదిగా. నువ్వు బాతుకోర మాత్రం మర్చిపోతూ. బాతు మనసు అడిగి చివరికి బాతులుగా పరిగెత్తున్నాడు. కాలకూడని చోట కాలిందే. స్వామి, పళని తండ్రి, రోజంతా నిలబడి అందరినీ ఆశీర్వదిస్తుంటావు. కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా. నన్ను క్షమించు స్వామి. వీరభద్రస్వామి, సరిహద్దుల్ని కాపాడే దేవుడా, నువ్వే స్వామి నాకు రాత్రి కంపెనీ ఇవ్వాల్సింది. నువ్వు తినే అదే చికెన్ పీస్ని నేను ఈరోజు తినదలుచుకున్నాను. అంతలోనే గేటు మూసేశారు. ఈ ఇంట్లో ఏ నిధులున్నాయో అర్థం కావట్లేదు. స్వామి, నువ్వు సర్వాంతర్యామివై ఉంటావని అందరూ చెప్తుంటారు. నా వరకు నాకు నీవు సీసామయుడివై ఉంటావని కూడా తెలుసు. అందుకనే నిన్ను తలుచుకొని సీసాను ఓపెన్ చేస్తున్నాను. తాగుడలవాటు ఆరోగ్యానికి హానికరం అని మనసు చెప్తుంది, కానీ బుద్ధి వినడం లేదే. నిన్నెవరు దండమని చెప్పింది? నువ్వెంత యూస్ఫుల్లో తెలుసా? కిచ్కాం. ఒరిజినల్లా ఉంది. Cheers, వీరభద్ర. మే టేక్ వన్ పీస్? ఏమిటి స్వామి, లైట్లు ఆపడం మర్చిపోయి బోర్లగా పడుకున్నట్టున్నాడు. నమస్కారం స్వామి. లంబోదరాయ నమః. మంచిది స్వామి. ఏంటయ్యా స్వామి చెప్పుకొని మాంసం తింటున్నావు? నీకు లెగ్ పీస్ కావాలా? ఉండరా, ఇంట్లో అందరికీ చెప్పి నీ లెగ్స్ పీస్ చేపిస్తా. అయ్యో దొంగ రాస్కెల్, నీ కాళ్ళకు మొక్కి నుదుటి విభూతి రాసుకున్నాను కదరా. రేయ్, ఇంట్లో అందరికీ చెప్పి నీకు బోడిగుండు కొట్టించి ఇంట్లోంచి తరిమేస్తానుండరా. అనసూయమ్మా, ఒక దొంగ సన్యాసిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు కదమ్మా. అమ్మా గేటు తెరవండి అమ్మా, మీకు నిజం చెప్పాలమ్మా, గేటు తెరవండి అమ్మా. ఓయ్ పని మనిషి పార్వతమ్మా, బాగా తిరిగి బుర్రు పెడుతున్నారా? తలుపు తీయండి. అయ్యో ఎవరు పలకట్లేదే, దొంగ ఏదో ఇంట్లో పెట్టుకుని అందరూ నిద్రపోతున్నారా? అయ్యో ఏమిటి మాధవ, ఎందుకు నువ్విలా వచ్చావు? అక్కడ లంబోదరుడు, ఇక్కడ లంబోదరుడు. అక్కడా లంబోదరుడే, ఇక్కడా లంబోదరుడే. నా కోసమే నీ వచ్చావు, నీ కోసమే నేనొచ్చాను. అక్కడ మనమే, ఇక్కడ మనమే. ఇదంతా మనిషి వీక్నెస్ రా. లోటు లేని మనిషి ఎవరు? హోల్స్ లేని డ్రాయర్ ఏది? మరి కొత్త డ్రాయర్కి 2 కాళ్ళు లోపల పెట్టి వేసుకుంటున్నావు కదా, ఆ 2 హోల్సే కదా. ఇది కూడా హోలే. ఇది మూసుకుంటే లోకంలో చాలా సమస్యలు సాల్వ్ అవుతాయి. అన్నిటికీ, కష్టానికి, నష్టానికి, దుష్టులకి, కుష్టు చేతులకి ఎన్ని పాటలు పడాల్సి వస్తుందో. శిష్య, ఇలాగే పోయిన సంవత్సరం ఉడుగులపేటలో చెట్ల ఉత్సవం తీసుకెళ్లారు. చివరికి చూస్తే అన్ని గాంజాయి చెట్లు. సంవత్సరం జైల్లో ఉండి ఇప్పుడే బయటకు వచ్చి అనసూయమ్మ గారింట్లో సెటిల్ అయ్యాను. మళ్ళీ లోపలికి పంపించుద్రా. అన్నిటినీ చెక్ చేశాను, అవన్నీ పూర్తిగా నాటు వేపనే. మీరు దిగండి. స్వామి, ఏదన్నా మంచి మెసేజ్ చెప్పండి స్వామి. అది ఇది కొని తీరాలని పట్టు పట్టేది ఫిగర్, కానీ వాంతి అయినా సరే తల పట్టుకునేది మదర్. ఈయనే అన్న మన ఊరికి వచ్చిన లంబోదర స్వామి. పేరే కొత్తగా ఉంది, అదేంటి గొయ్యి తవ్వారు? నిశ్శబ్దం రా. రండి స్వామి, ఇది మీకోసమే తవ్విన గొయ్యి స్వామి. అయ్యో స్వామి, మీరు మొక్కను నాటాల్సిన గొయ్యి అని చెప్తున్నాడు. అటులనా? వీళ్ళు చెప్పిన చోటనే మనమెందుకు మొక్కలు నాటవలను? పిలవండి మన నీటి ఊట నీలకంఠాన్ని. చెప్పండి. ఈ ఏరియా పరిశీలించి చూశాను, ఎక్కడా నీటి ఊట లేదు, కానీ అక్కడ నీటి ఊట బాగుంది స్వామి. ఇక్కడ నాటక్కర్లేదా? స్వామి, అక్కడ నాటవలగినా? అటులనే కానివ్వండి. లంబోదర స్వామికి, లంబోదర స్వామికి. ఎవడు పోస్తాడు?
స్వామి నేను చెప్పిన చోటు ఇదే స్వామి. ఈ చోటన జలాది జలప్రదాయ తీర్థాది తీర్థప్రదాయ మొక్క ప్రదాయిని గడ్డపార ప్రదాయ నమః. ఓం జలాయ జలప్రదాయిని తీర్థాయ తీర్థప్రదాయిని. అన్నా మీరు 3 ఏళ్ళు కష్టపడి తీసుకొచ్చిన నీళ్ళ పైపును పగలగొట్టారు కదా అన్నా. నీటి ఊట అన్నావే అది ఇదేనా? ఏంట్రా మీటర్ బాక్స్ లోంచి పొగొస్తోంది? అన్నా కరెంట్ బాక్స్ ఫైర్ అయిందన్నా. ప్రజలారా, మీ ఏరియా అంతటా కొన్ని దుష్టగ్రహాలు వీధి వీధిన తిరుగుతున్నాయి నాయన. అయ్యో అన్నా, నేను ఒక దుష్ట కష్ట నష్ట నివారణ యోగం చేశానంటే అన్నీ సర్దుకుపోతాయి. ఏమిట్రా రక్తం వస్తోంది? మీ కపాలనే పగలగొట్టారన్నా. వచ్చే ముహూర్తంలో నేను ఈ ఏరియాకొచ్చి నేను మొక్కను నాటెదను. వెళ్ళొస్తానమ్మా. మరి నాటు వేప వేప దీనిని విసిరిపారేసి పోదాంపా. మళ్ళీ రెంటి పగలగొట్టారు. అన్నా. అంబులెన్స్ నుంచి జారిపడిన అనాథ శవంలా ఒకడు నుంచున్నాడే, వాడెవడు? అతడే మీరు రాసిన రక్త చరిత్ర. ఇంతవరకు మనం ఎన్ని హత్యలు చేశాము? 9. వీడితో కలిపి 10. Escape ఆయనమా. ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదే. పరిగెత్తండ్రా. అజంతా శిల్పంలా ఉంది. చూస్తుంటే మతిపోతుంది. లంబోదర స్వామికి హరోం హర హరోం హర. కలికాలం. డెలివరీ ఈజ్ బర్త్, జన్మిస్తే జననం, వాకింగ్ ఈజ్ పాత్, నడిస్తే పయనం. సుబ్రహ్మణ్యం ఈజ్ యూత్. సుబ్రహ్మణ్య శరణం. స్వామి మీ ఫారెన్ భక్తుడు. మీ ప్రబోధాలన్నీ ప్రపంచమంతా ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాడు. స్వామి ఇండియా, శ్రీలంక, మలేషియా, సింగపూర్ అన్ని దేశాలకి వెళ్ళాను. ఆ దేశాల్లో పల్లపుడెమ్మొస్తున్నావా? లేదు స్వామి, మీ ప్రబోధాల్ని అన్ని దేశాల్లో ప్రచారం చేశాను. అలాగా? అందుకు నాకు డాక్టరేట్ ఇస్తున్నా. ఆహా. దానికి మీ ఇంటర్వ్యూ కావాలి. తప్పకుండా ఇస్తాను. నా ఆశీర్వాదం నీకెప్పటికీ ఉంటుంది. అబౌట్ టర్న్. చల్లగా ఉంది. ఓం హిట్టేశ్వరాయ నమః. పన్ పన్ ఓపెన్. చేద్దాం. ఎన్ని సెల్ ఫోన్లున్నాయో. ఏంటి స్వామి ఎన్ని సెల్ ఫోన్స్ ఉన్నాయంటే ఆశ్చర్యపోతున్నా. అవునవును. ప్రపంచమంతా తిరగడం వల్ల ఆయా దేశాల భాష మాట్లాడడానికి ఆ దేశాల ఫోన్లు పెట్టుకున్నా. అలాగా? యా. నాకు మైండ్ వాయిస్ కి కొంచెం టైం ఇస్తావా? యు ప్రొసీడ్. రకరకాల సెల్ ఫోన్లని బజార్లో అమ్మకానికి పెట్టినట్టు పెట్టుకున్నాడు. రోజు నా రోజా ఒక ఫోన్ కావాలని అడుగుతూ ఉంది. వీటిలో ఒకటి కట్ చేస్తే ఈ కోతి మొహానికి తెలుస్తుందా ఏంటి? టేక్ ఓకే. స్వామి మీ భక్తి ప్రబోధాలు చెప్పారంటే ఇందులో నేను రికార్డ్ చేసుకుంటాను. తర్వాత ప్రచారానికి ఈజీగా ఉంటుంది. అలాగా? సైలెన్స్. ఎవరు అరుస్తున్నది? నువ్వే కదా అరుస్తున్నది. ఆపోజిట్ సబ్జెక్ట్ రెడీ. 1 2 3. లేచి పరిగెత్తనా? ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఓ ఇస్తాను. 1967లో దివిసీమను ఉప్పెన తాకుతుందని ఓ. మా తాత జంబులింగం చెప్పినది జరిగినదా లేదా? జరిగిందే. జరిగిందా? Yes. ఓ టెర్రిఫిక్. 2004లో నెల్లూరుకి సునామీ వస్తుందని మా నాన్న సోమలింగం చెప్పాడు. అది జరిగినదా లేదా? జరిగిందే. ఓ రియల్లీ? 2010లో వ్యవసాయ భూములన్నీ ప్లాట్స్ వేసి అమ్మడం వలన ధాన్యం కాయగూరలన్నీ రేటు పెరుగుతుంది అని నేను చెప్పినది జరుగుతున్నదా లేదా? జరిగిందే. కన్ఫర్మ్. Yes. ఇంకా నా గురించి వివరంగా చెప్పమంటావా? చెప్పండి. ఏ? ఫోన్ రింగ్ అవుతుంది. ఓ. ఒక స్మాల్ కమర్షియల్ బ్రేక్. 1 సెకండ్. హలో. యా ఐఎమ్ కమింగ్. ప్లీజ్ వెయిట్. హలో. వీడేంటి ఫోన్లో కాండ్రించి ఉమ్మేస్తున్నాడు? మలేషియా భాషలో మాట్లాడుతున్నాడు. మలే హలో గుమ్మాచా. ఆవాసంజీ. మొరుగుతున్నాడేంటి? బహుశా కుక్క కాటుకు బలైపోయి ఉంటాడు అనుకుంటా. సబ్ఎస్కి. అబేస్కి వస్తున్నాడు. ఏంట్రా పాకెట్ ఎక్కడ చొక్కా పుట్టించావు? ఓకేలా. క్షమించండి స్వామి. మలేషియా నుంచి మీ భక్తుడు మన దేశానికి స్వామి వారు ఎప్పుడు వస్తున్నారని అడుగుతున్నాడు. నాకెలా తెలుస్తుంది? స్వామి వారిని అడిగి చెప్తానా నన్ను. మీరు ఎప్పుడు వస్తున్నారు స్వామి? ఎప్పుడు వస్తారా? ఇంటర్వ్యూ పూర్తయింది, మీరు ఎప్పుడు వెళ్తారా అని అడుగుతున్నారు. ఇంటర్వ్యూ నేనెప్పుడు తీసుకున్నాను? 1 పీస్ మిస్. ఏంటి బ్లూ కలర్ థాయిలాండ్ ఫోన్ కనిపించలేదు? ఎక్కడైనా ఇంట్లో మర్చిపోయి పెట్టుంటారు, వెళ్ళి చూడండి. లేదండి, పెట్టి తెచ్చినప్పుడు నేను చూశాను. ఇక్కడే ఉంది కదా. పర్వాలేదు. అమ్మయ్య. చూసారా, ఈ నెదర్లాండ్ ఫోన్ నుంచి కాల్ చేస్తే ఆ థాయిలాండ్ ఫోన్ వైబ్రేట్ అవుతుంది. ఏమైంది స్వామికి ఈ టైంలో? ఆహా.
స్వామి పరవశం పొందే టైం ఇదే. ఇంకో ఐడియా ఉంది. ఏంటి? ఈ స్విట్జర్లాండ్ ఫోన్ డ్రింక్ చేస్తే ఆ థాయిలాండ్ ఫోన్ రింగ్ టోన్ వినిపిస్తుంది. తీసుకున్న వాడు వాల్యూమ్ తగ్గించి పెట్టాడే. పాటకు తగ్గట్టే డాన్స్ చేస్తున్నాడే. ఇదే రింగ్ టోన్ స్వామి బాడీలోంచి ఎలా వస్తుంది? ఊరి జ్ఞానశూన్యుడా, స్వామి తన దివ్య దృష్టితో నీ రింగు టోను వినపడేలా చేస్తున్నారు. ఇక్కడే ఎక్కడో ఉంటుంది, వెతికి చూడు. చెయ్యెందుకలా ముందుకు మంచుతున్నాడు? వంగి వెతకమనే అలా చెప్తున్నారు. ఓహో స్వామి, బాగా వంగండి. నేను వంగి వెతుకుతాను. కరెక్ట్ గా ఇరుక్కున్నారు. మీకెందుకు ఈ దొంగ బుద్ధి? అసలే దొంగ సమావేశం వేశారు. ఫోన్ మీ నోట్లో ఉంటే కనిపెడతాడు కదా. వాడు వచ్చేలాగా మీరు నోరు తెరవండి. ఫోన్ తీసి వాడు సూట్ కేసులోనే పడేద్దాం. సరేనా? అనండి. ఎలా తీస్తానో చూడండి. అరే పాపాత్ముడా, షోకేస్ లో ఉన్న దాన్ని గొడవలోకి పంపించావేంట్రా? ఇప్పుడు ఏం చేయాలరా? ఫీల్ అవ్వకండి. ఇన్కమింగ్ అనేది ఒకటి ఉంటే తప్పకుండా అవుట్ గోయింగ్ అనేది ఒకటి ఉంటుంది. తీసుకోవచ్చు. నాకే సూక్తులు చెప్తున్నావా? ఓకే, ఎనీవే ఆ ఫోన్ ఎక్కడుంది తెలియట్లేదు. ఆ ఫోన్ ఎక్కడున్నా నాశనం చేయాలి. అదేంటి సార్, తిరుపతికి వెళితే జుట్టు ఇచ్చేస్తాం, విజయవాడకు వెళితే ముడుపులు ఇచ్చేస్తాం, అలాగే స్వామి దర్శనానికి వచ్చి సెల్లిచ్చామని వెళ్ళిపోవచ్చు కదా. అలా వెళ్ళడం కుదరదు. స్వామి ప్రబోధాన్ని ప్రచారం చేయడం నాకు సైడ్ బిజినెస్. అలాగే అంతకంటే ముఖ్యంగా నాకు మెయిన్ బిజినెస్ ఉంది. అదేం బిజినెస్ బాలక? ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన తీవ్రవాద సంఘంలో నేను ఒక మెంబర్. ఆ లీడర్స్ ముఖ్యమైన సీక్రెట్ నంబర్స్ అన్ని ఆ థాయిలాండ్ ఫోన్లోనే ఉన్నాయి. ఆ సీక్రెట్స్ వీక్లీక్ అయ్యాయంటే ప్రపంచంలో నేను ఏ మూలన్నా నన్ను చంపి పారేస్తారు. అందువల్ల దాన్ని నాశనం చేయాలి. ఎలా నాశనం చేస్తారు? చాలా సింప్లిసిటీ. ఐర్లాండ్ ఫోన్ తీసి ఇలా చూడండి, స్టార్ ను ఒక్కసారి నొక్కి 000 అని 3 సార్లు నొక్కి మళ్ళీ యాష్ నొక్కావంటే ఈ ప్రపంచంలో ఫోన్ ఏ మూలన్నా వద్దు బాలక, ఎందుకు ఈ వైలెన్స్? దీనికి బదులుగా సైలెంట్ గా అరడజన్ పచ్చరటి పళ్ళు, అర-లీటర్ వంటావు దాన్ని కొనిచ్చారంటే సుమారు ½ అవర్ లో నైస్ గా దాన్ని తీసేవచ్చు. ½ అవరా? కుదరదు. మెమరీ వీక్, నేను పాస్వర్డ్ మర్చిపోతాను. అలా అయితే 10 నిమిషాల్లో ముక్కి అయినా తీసిస్తాను బాలక. 10 నిమిషాలు ఛాన్స్ లేదు. ఈలోకి దాన్ని పేల్ చేయాలి. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? 3వ పాస్వర్డ్ మర్చిపోయానే. అమ్మయ్యా, నేను తప్పించుకున్నట్టే. ఆశు అయిపోతాన్రా పీస్. పాస్. ఏమిటండి ఇది? స్వామివారి వెనకాల పొగబండి వెళ్తున్నట్టుంది. ఇదే స్వామివారి డిక్కీ హోమం. థాయిలాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్ అని చెప్పి చివరకు నా బ్యాక్ ల్యాండ్ ని పోరబోక్ ల్యాండ్ ని చేసావు కదరా. ఓయమ్మో, ఎంత పోతోందిరా.